నరసరావుపేట కోడేల స్టేడియంలో 4వ రోజు ఎడ్ల పందాలు జోరుగా హుషారుగా కొనసాగుతున్నాయి. ముఖ్య అతిథులుగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ఎడ్ల జతలు ఎక్కువగా ఉన్నందున ఈ నెల 30 వరకు జరిగే పోటీలు ఈ నెల 31 వరకు పొడిగించారు. ఇంత భారీ ఎత్తున జరిగే ఈ పోటీలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే అరవింద్ బాబుతో పాటు కమిటీని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పలువురు అభినందించారు. అఖిల భారత రంగాల జాతి జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమం లావు శ్రీకృష్ణదేవరాయలు గారు నరసరావుపేటలో అంగరంగ వైభవంగా చేతులని 200 జతల దాకా తీసుకుని వచ్చారు. రాష్ట్రం నలుమూల నుంచి కూడా వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా అయితే ఈ రోజుల్లో పెద్దగా ఈ ఎద్దుని ఇదివరకంటే పొలాల్లో వాడేవారు, వేరే విధంగా ఏదో ఒక విధంగా ఉపయోగించుకున్నారు. కానీ ఈ రోజు ఎడ్లను పెంచడం అంటే దాదాపుగా మరొక 2-3 పిల్లలను పెంచిన దానికంటే ఎక్కువ ఖర్చు అయ్యే పరిస్థితి ఈ రోజు ఇది ఉంది. అందరికీ తెలిసిందే, దాదాపుగా నెలకే లక్షల్లో ఖర్చు ఉన్న పరిస్థితుల్లో 2 ఎడ్లను పెంచాలంటే. కానీ ఎంతో ఉత్సాహంతో, ప్యాషన్తో కాదు, ఈ ఎడ్ల జాతిని బతికించాలి అనే ఉద్దేశంతో వీటిని సంరక్షిస్తా ఉన్నారు, వీటిని పెంచుతా ఉన్నారు. వారందరికీ కూడా ఇక్కడ తీసుకొచ్చిన వారిని, అలాగే రాష్ట్రంలో నలుమూలలో వస్తున్న అన్ని చోట్ల కూడా ఈ ఎడ్ల జాతిని ముందుకు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. దీనికి మరింతగా ప్రోత్సాహం అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం వైపు నుంచి ఉంటుంది. దానికి సంబంధించి ఏదైతే ఇదివరకు కూడా చెప్పడం జరిగింది, ఇదే వేదిక మీదకి వచ్చి కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఈ బ్రీడ్ మల్టిప్లికేషన్, ఈ జాతిని ముందుకు తీసుకువెళ్ళడానికి కావాల్సిన స్కీమ్ కూడా ఇప్పటికే తీసుకురావడం జరిగింది. పైగా మన ప్రాంతం ముఖ్యంగా పల్నాడులో ఎంతైతే వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారో అంతే కూడా మరోవైపు ఎడ్ల పైన, గేదెల పైన, అలాగే గొర్రెల పైన, వీటిపైన కూడా అంతే ఆధారపడి ఉండే పరిస్థితి మన పల్నాడులో చూస్తాం. చాలా మంది చేయి వేస్తేనే ఈ కార్యక్రమం ఇంత చక్కగా, ఇంత సజావుగా, ఇంత భారీగా జరుగుతోంది. ఒక సంప్రదాయ సంస్కృతిని కాపాడే ప్రయత్నంలో భాగంగానే మనం ఈ రోజుకి కూడా పెద్దల దగ్గర నుంచి మనం సాంప్రదాయ పద్ధతిలో మరి ఎడ్ల పందాన్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి వచ్చేటప్పటికి మరి బండ్ల కోతలు రావటం, పంటలు అయిపోవటం, అప్పుడు కాస్త ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. ఈరోజు రైతాంగానికి ఏ విధంగా మేలు చేయాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటా ఉంది. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో సంక్లిష్టంగా ఉన్నప్పటికీ మనం 2 విడతలుగా అన్నదాత సుఖీభావ కింద రైతుల అకౌంట్లో సొమ్ము జమ చేయడం జరిగింది. రైతాంగానికి డ్రోన్లు లాంటివి సరఫరా చేయడం జరిగింది. అలాగే రైతులు నూతన ఒరవడిలో ఒక పంటలకే పరిమితం కాకుండా మన ఎంపీ గారు ఎప్పుడూ చెప్తా ఉంటారు, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ని వాడుకోండి, మీరు ముందుకు మీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఈరోజు ఇక్కడికి రావడము, ఈ కార్యక్రమం చూసిన తర్వాత చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఎంతో మంది ఎద్దుల పోటీలు చూశాను. అటువంటిది ఒక సినిమా సెట్టింగ్ తరిపించే విధంగా, ఎక్కడా లేని విధంగా ఒక పద్ధతి ప్రకారము క్రమశిక్షణతో ఎంతో బ్రహ్మాండంగా చేశారు. అదేవిధంగా రైతు సోదరులను కానీ, ఇక్కడికి వచ్చిన వారిని కానీ, ఈ యొక్క ఎద్దుల పోటీలో పాల్గొనే రైతులు ఒకటే వినతి, గెలుపు ఓటములు సర్వసాధారణం. ఏదైనా గెలిచినా ఓటైనా కానీ కూడా వారిని మనమే గెలిచామనే విధంగా తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా అంతరించిపోతున్నటువంటి ఈ ఎద్దుల పంద్యాలను ఇప్పటికైనా ఈ ఇంత పెద్ద మహాపట్టణంలో ఇంత బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్తే ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఇప్పటికే వేలాది మంది రాత్రి అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. అంతరించిపోతున్నటువంటి ఈ యొక్క ఎద్దుల జాతి పోటీలను మళ్ళీ ఇక్కడ ప్రజలలో
ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్ లో కానీ జనానికి కూడా దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తా ఉన్నారు. చేస్తున్నందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గౌరవనీయులు మిత్రుడు డాక్టర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు, శుభాభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎంతో ఉత్సాహవంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఎడ్ల పందాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శాసనసభ్యులు అరవింద్ బాబు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. మన రైతుల యొక్క సంస్కృతి, సంక్రాంతి పండుగ వస్తే ఎడ్ల పందాలు, కోడి పందాలు వేసుకోవడం మన సంస్కృతి, రైతుల సంస్కృతి. ఆ సంస్కృతిలో భాగంగా సంక్రాంతి 10 రోజుల ముందే వచ్చిందన్నట్టుగా ఇక్కడ ఎడ్ల పందాలు నిర్వహించడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. మంచి వాతావరణంలో ఇక్కడ సినిమా సెట్టింగ్ తప్పించే విధంగా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. నేను ఇంతకుముందు ఎన్నో ఎడ్ల పందాలు చూశాను, కానీ ఇంత పకడ్బందీగా ఇంత సిస్టమేటిక్ గా ఏర్పాట్లు జరిగిన సందర్భాలు నేను ఎక్కడ చూడలేదు. ఈ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న అరవింద్ బాబు గారి టీం అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను.